హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్. సండే కొంచెం మన సెల్ఫ్ కేర్ నేను తీసుకుందామని అనుకుంటున్నానండి. నేను హెన్నా కలుపుకుంటున్నానండి. హెన్నా కోసం బీట్రూట్ రసము, టీడీ కష్ణం కలిపి ఇలా చిక్కగా వాటర్ లాగా తీసుకున్నానండి. దీంట్లో నేను వాడే హెన్నా పౌడర్ వేస్తానండి. అది వేసి బాగా మిక్స్ చేయాలండి. ఆ హెన్నా పౌడర్ అంటే మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మనకి ఎంత అయితే మన చేతికి చక్కగా వచ్చి మన హెయిర్కి అంటుకునేలాగా అలా కలుపుకోవాలన్నమాట హెన్నా. దీన్ని చాలా బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే మనకి హెయిర్కి అంత చక్కగా పడుతుంది అనమాట. ఈ హెన్నా పెట్టుకోవడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది, జుట్టు రాలుతుంది తగ్గుతుంది, చుండ్రు తగ్గిద్ది. నేను నిమ్మకాయ వేయనండి హెన్నాలో, ఎందుకంటే నిమ్మకాయ వేయడం వల్ల అది డాండ్రఫ్ వస్తుంది నాకు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుందేమో, నాకు నిమ్మకాయ వేయడం వల్ల డాండ్రఫ్ వస్తుందని చెప్పి నేను నిమ్మకాయ స్కిప్ చేశాను. పడేవాళ్ళకి నిమ్మకాయ అయినా కలుపుకోవచ్చు అనమాట. హెన్నా అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంక ఇలా దీన్ని బాగా మిక్స్ చేసి, ఇది నేనేమి 1 డే ముందేం కాదండి, నేను ఒక అరగంటలో పెట్టుకుంటా అన్నప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటాను. అంతేగాని 1 డే అలా ఏం కాదు. నాకు ఎప్పుడు పెట్టుకొని వస్తే ఒక అరగంట ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టి అరగంట తర్వాత అరగంట దీనికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. నేను ఎందుకంటే రెగ్యులర్గా పెట్టుకుంటాను కాబట్టి ఇంకా ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసి నేను చక్కగా తలకి అప్లై చేసుకున్నానండి. ఇంకేంటండి, అందరూ సండే స్పెషల్స్ ఈ సండేనే కదండి కొంచెం ఆ ఇంట్లో ఆడవాళ్ళకి కుదిరిద్ది, క్యారేజీల పని ఉండదు కాబట్టి కొంచెం మన మీద మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారండి, కానీ ఆ ఎగ్ స్మెల్ నాకు పడదండి, అందుకే వేయట్లేదు. నేను ఊరికే ఇక్కడ మీకు చూపించడానికి ఇలా పెట్టుకున్నానండి. మన స్కిన్కి అంటితే మచ్చపడిద్దేమో అంటారు కదా, కానీ ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను. స్కిన్కి అంటుకోవడం వల్ల హెన్నా ఏమి పండదండి. అది మనం గోరింటాకు పచ్చాకు కనుక యాడ్ చేస్తే కంపల్సరీగా పండిద్ది. ఇది హెన్నా పౌడర్ మనం కొనుక్కొచ్చుకున్నది కాబట్టి ఇది స్కిన్ మీద పండదనమాట. అదే మనం పచ్చాకు గోరింటాకు నూరు వేసుకోవడం వల్ల స్కిన్ పండిద్ది. అదొకటి గమనించండి. బాయ్.